గైస్ ఈ వీడియోలో మన ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్ 2024 ఐపీఎల్కి వచ్చేస్తున్నాడు. ముంబై ఫ్యాన్సే కాకుండా ఐపీఎల్ ఫ్యాన్స్ అందరం ఇతని కోసమే వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా సూర్య కోసం వెయిట్ చేస్తుంటే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సూర్య అంటే ప్రతి ఒక్కరికి ఎందుకు ఇష్టం అంటే తను టీ20కి పెట్టింది పేరు. ఫస్ట్ బాల్ నుంచి కూడా సిక్స్లు కొట్టగల సత్తా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ ఎర్లీగా మ్యాచెస్ ఓడిపోతే సెకండ్ హాఫ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్తో అదర్ కొట్టి పర్ఫార్మెన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఇయర్ 605 రన్స్ చేశాడు. ఇంకా దానిలో 2 సెంచరీలు ఉన్నాయి. ప్రజెంట్ ముంబై ఇండియన్స్ టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అన్ని టీమ్స్ పాయింట్స్ టేబుల్లో పాయింట్స్ సాధిస్తే ముంబై ఇండియన్స్ ఒకటే పాయింట్స్ సాధించలేదు. ప్రజెంట్ ఆడిన 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ ఓడిపోయారు. ఇలాంటి టైంలో సూర్య తిరిగి ముంబై ఇండియన్స్ టీంలోకి రావడం అనేది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్టర్నూన్ 3:30కి అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. ఆ మ్యాచ్కి సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడంట. ఈ అప్డేట్ ఇచ్చింది స్పోర్ట్స్ ఎక్స్ప్రెస్. ముంబై ఇండియన్స్ ఇంకా ఐపీఎల్లో 11 మ్యాచెస్ ఆడాలి. ఈ 11 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిస్తే 2024 ఐపీఎల్ ప్లే ఆఫ్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ కూడా గెలవడం చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్లో సూర్య ఎలాగో వచ్చేసాడు కాబట్టి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ఇంకా డబల్ స్ట్రాంగ్ అయిపోతుంది. మేబీ ఈసారి కూడా ముంబై ఇండియన్స్కి సూర్యకుమార్ యాదవ్ 1 డౌన్లోనే ఆడతాడు. నమందీర్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ అయితే ఆడతాడు. సూర్య తనదన్న రోజు ఒక్కడే వన్ సైడ్గా మ్యాచ్ని గెలిపించగలడు. అందుకే సూర్య ముంబై ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్. మేబీ సండే మ్యాచ్ ఉంది కాబట్టి 2 డేస్ లోపు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్లోకి జాయిన్ అయిపోతాడు. ఇలా సూర్య తిరిగి ఐపీఎల్లోకి రావడం మీకు ఎలా ఉందన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా 2024 ఐపీఎల్కి ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ ఎలా ఉందన్నది ఒకసారి మనం చూసుకుంటే 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్లోనూ గెలిచి కేకేఆర్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఆర్ఆర్ కూడా 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలిచి కొంచెం నెట్ రన్ రేటు తక్కువ ఉండడంతో పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచి 4 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 4లో లక్నో కూడా 3 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచారు. ఇంకా నెంబర్ 5లో గుజరాత్ టైటన్స్ జీటీ కూడా 3 మ్యాచెస్కి 2 మ్యాచెస్ గెలిచారు. ఇంకా నెంబర్ 6లో ఎస్ఆర్హెచ్ 3 మ్యాచెస్కి 1 మ్యాచ్ గెలిచారు. ఇంకా నెంబర్ 7లో పంజాబ్ కింగ్స్ కూడా 3 మ్యాచెస్కి 1 మ్యాచ్ గెలిచారు. నెంబర్ 8 ఆర్సీబీ 4 మ్యాచెస్కి 1 మ్యాచ్ గెలిచారు. ఇంకా నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 4 మ్యాచెస్కి 1 మ్యాచ్ గెలిచారు. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ ఓడిపోయారు. అందుకే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో బాటంలో మిగిలిపోయారు. ఇంక ఇప్పుడు సూర్య తిరిగి మళ్ళీ ముంబై ఇండియన్స్ టీంలోకి వస్తున్నాడు కాబట్టి పాయింట్స్ టేబుల్లో మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.